कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालु जगत संसारे। तुम बिना के दयालु जगत संसारे। पतित पावन हेतु तब अवतार। पतित पावन हेतु तब अवतार। मौसम पतित प्रभु न पाइबे मौसम पतित प्रभु न पाइबे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। हा हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। हा हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। कृपावलोकन करो हमी बड़ दुखी। कृपावलोकन करो हमी बड़ दुखी। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। दया करो सीतापति अद्वैत गोसाई। तव कृपा बोले पहाय चैतन्य निताय। तव कृपा बोले पहाय चैतन्य निताय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। క్రిందటి శ్లోకంలో మనం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మమక పాండవశ్చైవ కిమకూర్వత సంజయ. మనం ధృతరాష్ట్రుడు ఈ యొక్క కురుక్షేత్ర సంగ్రామం ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో జరుగుతుండడం వలన ఆయన అక్కడ తన యొక్క కుమారులకు విజయం పొందడం అన్నటువంటిది వీలు కాదు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన సంశయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఏంటేమన్నా కురుక్షేత్రం ఎంత గొప్ప పుణ్యక్షేత్రం అయ్యా అంటే
స్వర్గంలో ఉన్నటువంటి దేవతలు కూడా వచ్చి కురుక్షేత్రాన్ని పూజిస్తారంట. వేరే పుణ్యక్షేత్రాలు మనం అక్కడికి వెళ్తే ఫలితం దక్కుతుంది, కానీ కురుక్షేత్రం ఎంత గొప్ప పుణ్యభూమి అంటే కురుక్షేత్రానికి వెళ్ళాలా అన్నటువంటి సంకల్పం చేస్తేనే ఆ వెళ్ళినటువంటి ఫలాన్ని పొందుతాము అని చెప్పి కురుక్షేత్ర మహాత్మ్యంలో వివరిస్తూ ఉన్నారన్నమాట. ఈరోజు పాంచజన్యం హృషికేశం దేవదత్తం ధనుంజయ పౌండ్రం దద్మం మహాశంకం భీమకర్మ వృకోదర అంటే హృషికేశుడు భగవంతుడు పాంచజన్యం అన్నటువంటి శంఖారావాన్ని శ్రీకృష్ణ భగవానుడు పూరించారు. అర్జునుడు దేవదత్తం అన్నటువంటి శంఖారావాన్ని అర్జునుడు పూరించారు. ఎటువంటి పనినైనా ఆయాసంగా చేయగలిగినటువంటి భీముడు ఆయన పౌండ్రం అనేది శంఖారావాన్ని ఆయన పూరించారనమాట. ఇక్కడ భగవంతుణ్ణి హృషికేశ అని చెప్పి సంబోధిస్తూ ఉన్నారు. అంటే ఇంద్రియాలకు అధిపతి అని చెప్పి వివరణ ఉందన్నమాట. మానవుడు ఋషికేశ సేవనం, ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ ఋషికేశుని యొక్క సేవలో మన ఇంద్రియాలను ఎప్పుడైతే మనం కైంకర్యం చేస్తామో అప్పుడు మనకు నిజమైనటువంటి ఆనందం, శాంతి మనం పొందేదానికి అవకాశం ఉంది. ఈరోజు చూడండి, టెక్నాలజీ పాదచారుల నుంచి అంతరిక్షం దాకా పెరిగింది. కానీ ఒకప్పుడు ఏ రకమైనటువంటి టెక్నాలజీ లేనటువంటి భరత భూమిలో చరిత్ర ఏం చెప్తుంది అంటే మనిషి చాలా శాంతిగా ఉండేవాడు అని చెప్తుంది. ప్రపంచ అన్ని దేశాల్లో కూడా శాంతి ఎక్కడ దొరుకుతుంది అయ్యా అంటే భరత భూమికి వెళ్ళినట్లయితే శాంతి దొరుకుతుంది అని చెప్తారు. మరి ఇప్పుడు ఈ అశాంతులన్నిటికీ కారణం ఏంటి? మనిషి రోజంతా కూడా ఎన్నో ప్రక్రియలు చేస్తూ ఉన్నాడు. ఎందుకోసం చేస్తున్నాడు? ఆ ప్రక్రియలన్నీ కూడా నేను ఆనందంగా ఉండాలా అన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నాడు. అంతేనా కాదా? ఉద్యోగం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, లేకపోతే ఒక హోటల్కి వెళ్తున్నాడు, సినిమాకి వెళ్తున్నాడు, అన్ని ప్రక్రియలు ఆనందం కోసం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించాల్సినటువంటి సత్యం ఏంటి అంటే ఇన్ని ప్రక్రియలు చేసిన తర్వాత రోజు చివరిలో ఏదో అసంతృప్తి అన్నటువంటిది ప్రతి ఒక్క మనిషిని వెంటాడుతూ ఉంది. రోజంతా అన్ని పనులు చేసిన తర్వాత ఏదో తీరని అసంతృప్తి. ఆ అసంతృప్తి కారణం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. స్వామి ప్రభుపాదుల వారు సంస్థాపకాచార్యులు ఆయన ఏం చెప్తారు అంటే నీటిలో నుంచి చేపను బయటకు తీసి పంచభక్ష పరమాన్నాలు పెట్టండి, దూరదర్శనం చూపించండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, అది కొద్ది క్షణాల్లో చనిపోతుంది. కారణం దాని శాశ్వత స్థానం నీటిలో ఉండడం. అదే రకంగా ఆత్మ యొక్క శాశ్వత స్థానం పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. ఆ పరమాత్మతో సంబంధం అన్నటువంటిది లేని దానివల్ల ప్రాపంచికంగా మనం ఎన్ని పనులు చేసినా కానీ ప్రతి ఒక్క మనిషిలో కూడా ఏదో తీరని అసంతృప్తి అన్నటువంటిది వెంటాడుతూ ఉంది. ఎప్పుడైతే మనం యోగా అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏదో కళ్ళు మూసుకొని నిద్రపోవడం అనుకుంటారు. యోగా అంటే కూడిక, ఆత్మ పరమాత్మతో సంబంధం ఏర్పరచుకునేదాన్ని యోగం అని చెప్పి అంటారు. స్వామి ప్రభుపాదుల వారు ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తారు. మనం వాహనంలో వెళ్ళేటప్పుడు మనకు ఆకలేస్తే వాహనాన్ని పెట్రోల్ బంకు తీసుకొని వెళ్ళి దానికి పెట్రోల్ పట్టిస్తే మన ఆకలి తీరదు. వాహనానికి పెట్రోల్ ఇంధనం, మరి మనకు అన్నం ఆహారం. అదే రకంగా నడిపించే ఈ శరీరం అన్నటువంటిది ఒక వాహనం, నడిపించేవాడు ఆత్మ. ఆత్మకి ఆహారం ఏంటి అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలా. ఆత్మకి ఆహారం పరమాత్మ సేవ. ఆ పరమాత్మ సేవ అన్నటువంటి ఆహారం మనం ఇచ్చినప్పుడు ప్రాపంచికంగా ఏమీ లేకపోయినా కానీ పూర్ణ సంతృప్తిని చెందుతాడు జీవుడు. పూర్వానికి ఒక రాజు ఒక ఆయన ఉన్నాడంట. ఆయన దగ్గర ఒక బంగారు పంజరం ఉండిందంట. ఆ పంజరంలో ఒక చిలుకను పెట్టున్నాడు. రోజు రాజుగారు ఏం చేసేవారు అంటే ఆ పంజరాన్ని రోజు పాలిష్ చేసేవారు. ఒకరోజు పంజరాన్ని పాలిష్ చేయడంలో ఆయన చిలుకకు ఆహారం పెట్టడం మర్చిపోయారు. ఒకరోజు ఆ పంజరం దగ్గరికి వెళ్తే దుర్గంధం కొట్టింది. ఏంటా అని చూస్తే చిలుక చనిపోయి ఉంది.
మరి పంజరం దేనికి ఉంది? చిలుకను పెట్టుకునేదానికి. చిలుకే లేకపోతే పంజరంతో పనేముంది? అదే రకంగా మనం ఈ శరీరం అన్నటువంటి పంజరానికి అన్ని చూస్తూ ఉన్నాం, లోపల ఉన్నటువంటి చిలుక గురించి మనం పట్టించుకోవట్లేదు. ఆ చిలుకకి ఆహారం ఏమిటి అంటే పరమాత్మ సేవ. ఈ జీవుడు అన్నటువంటి వాడికి పరమాత్మ సేవ అన్నటువంటిది ఆహారం. మనం ఈ శరీరానికి అన్ని వస్తువులు కల్పిస్తున్నాం బాహ్యంగా, కానీ భోక్త ఎవరు? అనుభవించేవాడు శరీరం కాదు, ఆత్మ భోక్త, ఆత్మ అనుభవించేటువంటి వాడు. ఆత్మకి కావలసినటువంటిది ఆహారం, పరమాత్మ సేవ. మరి మృత స్థితిలో శరీరం అక్కడే ఉంది, మరి అది ఆకలి అనట్లేదు, దప్పిక అనట్లేదు, దానికి స్పర్శ తెలియట్లేదు. ఎందువల్ల? జీవుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. జీవుడు లేకపోతే అది మృతం అన్నారు, అది మరణించాడు అన్నారు. అందువల్ల ముఖ్యమైనటువంటి విశేషం జీవుడున్నప్పుడే ఈ శరీరానికి విలువ, జీవుడు లేకపోతే శరీరముకు ఏ విలువ లేదు, శవం అన్నారు. అందువల్ల ఆ యొక్క ఆత్మకి మనం ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించాలా. ఈ ఇంద్రియాలైతేనేమి, మనస్సు అయితేనేమి, ప్రాపంచికంగా వాటిని సంతృప్తిపరచడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఉపయోగం లేదు. కారణం ఏమిటి అంటే అవి సంతృప్తి పడేటువంటివి కాదు, ఆత్మ సంతృప్తి తెలియపరచాల్సినటువంటిది. కారులో మనం పోయేటప్పుడు కంఫర్ట్ ఎవరు? కారుకు తెలుస్తుందా? ప్రయాణికుడికి తెలుస్తుందా? ప్రయాణికుడికి కంఫర్ట్ తెలిసేది, కారు అది దానికేం తెలియదు, దానికి జీవం లేదన్నమాట. అదే రకంగా ఈ యొక్క శరీరాన్ని మనం సంతృప్తిపరచడం కాదు, ఆత్మని మనం సంతృప్తిపరచడానికి ప్రయత్నించాలా. శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలకు సంతృప్తి మీరు ఇంద్రియ భోగాలు ఎన్నన్నా ఇవ్వండి, మహాదావాగ్నిలో ఎంత ఇంధనాన్ని వేసినా కానీ అది మార్చి మసి చేసేస్తుంది, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలంటుంది. చరిత్రలో ఒక చక్కటి సంఘటన జరిగింది. ఒక సాధువు ఒక ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన దగ్గరికి ఒక మూషికం, ఒక ఎలుక ఒకటి వచ్చిందంట. వచ్చి, అయ్యా సాధు, మీరు చాలా శక్తి సంపన్నులు, తపశ్శక్తి కలదు మీకు, నాకు ఒక చిన్న సహాయం చేయండి అనింది. అప్పుడు ఆయన అడిగారు ఏ రకమైనటువంటి సహాయం చేయాలా అని. అప్పుడు అది అనింది, పిల్లులు నన్ను వెంటాడుతూ ఉన్నాయి, ఆ పిల్లుల బారి నుంచి నన్ను మీరు రక్షించడానికి సహాయం చేయాలా. మరి పిల్లుల బారి నుంచి ఏ రకంగా రక్షించాలా? మీ తపశ్శక్తితోటి నన్ను పిల్లిని గాని చేసినట్లయితే నాకు ఇంకా పిల్లుల బెడద ఉండదు అని చెప్పింది. అప్పుడు ఆ సాధువు అన్నాడు, సరే కదా ఇంత ప్రాధాయపడుతూ ఉంది ఎలుక అని చెప్పి ఆయన పిల్లిని చేస్తాడు. అది వెళ్ళిపోయింది ఆనందంగా. కొన్ని రోజులకి మళ్ళా తిరిగి వచ్చింది, మియా మియా అంటూ. ఏంటి మళ్ళా వచ్చావంటే, మీరు నన్ను పిల్లినైతే చేశారు, అయితే ఇప్పుడు కుక్కలు వెంటాడుతూ ఉన్నాయి, నాకు కొంచెం సహాయం చేయాలా అని. మరి ఇప్పుడేం సహాయం చేయాలా అని అడిగారు. అప్పుడు ఆ పిల్లి ఏమనింది అంటే, కుక్కల బారి నుంచి నన్ను నేను రక్షించుకోవాలా అంటే మీ తపశ్శక్తితోటి నన్ను మీరు కుక్కను చేసినట్లయితే అప్పుడు నా కష్టం తీరిపోతుంది. సరేనని చెప్పి సాధువు మళ్ళా కుక్కను చేసేసాడు. ఎప్పుడైతే ఆ కుక్కను చేశాడో కొన్ని రోజులకి అది ఆనందంగా వెళ్ళింది, కొన్ని రోజులకు మళ్ళా బో 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 అంటూ వచ్చింది. ఇప్పుడేంటి నీకు వచ్చిన కష్టం అన్నాడు. అంటే అదంటూ ఉంది, మీరు కుక్కనైతే చేశారు, నాకిప్పుడు పులులు వెంటాడుతూ ఉన్నాయని, పులుల బారి నుంచి నన్ను రక్షించండి. అప్పుడు అరే 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 అని చెప్పి ఇంత సహాయం చేశాం కదా, చివరి సహాయం చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో పులిని కూడా చేసేసాడు. పులిని చేసిన తర్వాత అదేం చేసింది, తీవ్రంగా సాధువుని చూస్తూ గాండ్రిస్తుందన్నమాట. అప్పుడు ఆయన అడిగాడు, ఏంటి పులిని చేయమంటే పులిని చేశాను కదా, ఇప్పుడు గాండ్రిస్తూ ఉన్నావు అన్నాడు. అప్పుడు అదేమంటుందంటే, మీరు పులినైతే చేశారు, నాకు చాలా ఆకలిగా ఉంది, మిమ్మల్ని భుజించాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను, మిమ్మల్ని భుజించాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. అప్పుడు ఈయన అన్నాడు, ఓహో ఇట్లా ఉందా నీ కథ అని చెప్పి పునర్మూషికాయ నమః మళ్ళా మూషికం చేసేసాడనమాట. సో ఈ రకంగా మనం భూమండలం అంతా అప్పగిస్తే మరి చంద్రమండలం సంగతి ఏంటి అని చెప్పి అంటాం అన్నమాట. ఈ యొక్క మనిషికి సంతృప్తి అన్నటువంటిది ప్రాపంచికంగా చిక్కదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏమనుకుంటూ ఉన్నాడు అంటే, ప్రాపంచికంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ సంతృప్తి కలుగుతుందేమో అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. కానీ ఎన్నటికీ కూడా ప్రాపంచికంగా మనిషికి సంతృప్తి చెందదు. మనం
బాహ్యంగా ఏమీ లేకపోయినా కానీ ఆధ్యాత్మిక చింతనలో ఉంటే మనిషికి శాంతి కలుగుతుంది. ఆ శాంతి వల్ల ప్రాపంచిక విషయాలు ఏదుంటే దాంతో మనం సరిపెట్టుకొని ఆనందంగా జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే ఈరోజైతే మన కోసం జీవించడం కన్నా ఇతరుల కోసం జీవించడం ఎక్కువగా ఉందన్నమాట. మనం ఇతరుల కోసం ఎక్కువ జీవిస్తాం. మనం వేసుకునే చొక్కా దగ్గర నుంచి ప్రతిదీ కూడా నేను వేసుకుంటే నా స్తోమత ఏంటి అనేది ఆలోచించం. బయట వాడు ఏమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, వాడేమనుకుంటాడో. కానీ ప్రపంచం ఎటువంటిదయ్యా అంటే ప్రపంచాన్ని నువ్వు ఎన్నటికీ కూడా సంతృప్తి పరచలేవు. ప్రపంచం ఎటువంటిది అంటే ఒక తండ్రికి ఒక గుర్రం ఉండిందంట, 5 సంవత్సరాల కుమారుడు ఉన్నాడంట. ఆయన ఎక్కడికో వెళ్తూ పిల్లవాడిని గుర్రం మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి సొసైటీ ఏమనిందంటే, అరే చిన్న పిల్లవాడిని గుర్రం ఎక్కించుకొని ఈయన నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఇప్పటి నుంచి వాడికి మర్యాద బుద్ధులు నేర్పించకపోతే ఎట్లా, రేపు పెద్దయితే వాడికి మర్యాదలు ఎట్లా తెలుస్తాయి అన్నారంట. అదే ఇది సరేనని చెప్పి పిల్లవాడిని దించేసి ఈయన గుర్రం ఎక్కి కూర్చొని పోతూ ఉన్నాడంట. మళ్ళీ అదే సమాజం అనింది, అమాయకమైన పిల్లవాడిని నడిపిస్తూ దున్నపోతులాగా ఊరేగుతున్నాడు తండ్రి అన్నారంట. అరే ఇది కూడా సమంజసమే కదా అని చెప్పి పిల్లవాడిని కూడా ఎక్కించుకున్నారంట. మళ్ళీ అదే సమాజం ఏమనింది అంటే, తండ్రి కొడుకులు నోరు లేని ఈ మూగజీవి మీద ఏనుగుల్లాగా ఊరేగుతున్నారు అన్నారంట. అరే ఇది కూడా సమంజసంగానే ఉంది కదా అని చెప్పి ఇద్దరు దిగేశారంట. మరలా అదే సమాజం అనింది, ఈ యొక్క పనికిమాలినోడి దగ్గర గుర్రం ఉన్నా కానీ ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియదు అని. సో ఈ రకంగా మనం 24 గంటలు కూడా నీ అవసరం ఏంటి అది తెలుసుకోకుండా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో దానికోసం ఎవరికైనా ఆధ్యాత్మిక చింతన పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ వాళ్ళు ఏమంటారు అంటే, ఓయమ్మా నేను ఇప్పుడే గుళ్ళకు గోపురాలకు వెళ్తూ ఉంటే అందరూ ఏమనుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో వెనక్కి తగ్గుతారనమాట. కానీ నీవు నిన్ను సంతృప్తి పరుచుకునేదానికి భగవత్ చింతనలో నిమగ్నం కావాలా. ఏ వ్యక్తి అయినా కానీ నిజంగా నాకు ఆనందం కావాలా అంటే ఆనందానికి సూత్రం ఇదే. భగవత్ తత్వ విజ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, భగవద్గీతలో భగవంతుడు కూడా చెప్తూ ఉన్నారు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి ముష్యతి. అన్ని యజ్ఞాలకు భోక్త నేనని ఎవరైతే తెలుసుకుంటారో, అన్ని లోకాలకు మహేశ్వరుడు నేనని ఎవరైతే తెలుసుకుంటారో, సుహృదం సర్వభూతానం అందరూ నాకు సమానలే, జ్ఞాత్వామాం శాంతి ముష్యతి, ఈ జ్ఞానం తెలిసిన వాడు మాత్రమే శాంతిగా ఉండగలడు అంటున్నాడు. అందువల్ల మనం ఏ జ్ఞానం మనకు శాంతినిస్తుందో దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆధ్యాత్మిక చింతనలో ప్రతి ఒక్కరికి కూడా పూర్ణ సంతృప్తి అన్నటువంటిది కలుగుతుందన్నమాట. సో అందువల్ల మనం గుర్తించవచ్చు, ఈ యొక్క భగవంతుని యొక్క నామం గోవింద అన్నారు. గోవింద అంటే గోవింద, గో అంటే గో ఇంద్రియాలు, వాటిని విందు చేయగలిగినటువంటి వాడు. మన ఇంద్రియాలన్నీ కూడా పంచేంద్రియాలు, మనసు బుద్ధి అహంకారం ఇవన్నీ కూడా ఎప్పుడు సంతృప్తి చెందుతాయి అంటే ఆ భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకున్నప్పుడు సంతృప్తి చెందుతాయి అన్నమాట. సో అందువల్ల మనం ఆ భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకునేదానికి ప్రయత్నించాలి. చరిత్రలో సనాతన గోస్వామి అని చెప్పి ఒక మహాభక్తుడు ఉన్నాడు. ఆయన బృందావనంలో భజన క్రియలో ఉండేటువంటి వారు. ఎప్పుడు భగవత్ నామం చేసుకుంటూ ఆధ్యాత్మిక గ్రంథాలను రచిస్తూ ఆయన ఉండేటువంటి వారు. ఆయన దగ్గర ఒక విలువైనటువంటి వజ్రం ఒకటి ఉందని చెప్పి ఒక దొంగకు తెలుస్తుంది. వాడు ఒక పెద్ద కత్తి ఒకటి తీసుకొని సనాతన గోస్వామి దగ్గరికి వచ్చి, అయ్యా నీ దగ్గర విలువైనటువంటి వజ్రం ఒకటి ఉందంట, అది నాకు ఇవ్వని పక్షంలో నిన్ను నేను చంపేస్తానన్నాడు. అప్పుడు సనాతన గోస్వామి చెప్పాడు, అరే నాయనా, ఆ వజ్రం కోసం నన్ను చంపాల్సిన అవసరం లేదు, నీకు కావాల్సింది వజ్రమే కదా, నా యొక్క పర్ణ కుటీరం ముందు చెత్త కుండీలో ఆ వజ్రం ఉంది, దాన్ని తీసుకొని వెళ్ళబోయి అన్నాడు. ఈ దొంగ వెళ్ళాడు. వెళ్ళి ఆ చెత్త కుండీలో ఉన్నటువంటి చెత్త అంతా కూడా తీసేశాడు. బయటికి తీస్తే దగ మెరుస్తూ ఉంది వజ్రం. ఆ వజ్రం చూసి ఆనందంతో దాన్ని పట్టుకొని ఇంటికి వెళ్ళాడు. దిండు కింద పెట్టుకొని పనుకున్నాడు. పనుకుంటే ఆయన ఆలోచిస్తూ ఉంటే ఒక ఆలోచన వచ్చింది. ఏంటది అంటే, ఇంత విలువైనటువంటి వజ్రాన్ని చెత్త కుండీలో పడేశాడంటే ఆయన దగ్గర ఇంకా విలువైంది ఏదో ఉంది అన్నటువంటి ఆలోచనతోటి మరలా కత్తి తీసుకొని వచ్చాడు ఆశ్రమం దగ్గరికి. వచ్చి, ఏ సాధువు, నువ్వు నన్ను మోసం చేశావన్నాడు.
ఏంట్రా నాయన, నువ్వు అడిగింది ఇచ్చేశాను కదా, మళ్ళీ మోసం చేశానంటావేంటి? ఇంత విలువైనటువంటి వజ్రాన్ని నువ్వు చెత్తకుండీలో పడేశావంటే ఇంకా విలువైంది నీ దగ్గర ఏదో ఉంది అన్నాడు. అప్పుడు సనాతన గోస్వామి నవ్వుతూ చిరుమందహాసంతో, అవునరా నాయన, నువ్వు అన్నట్టుగానే నా దగ్గర ఇంకా విలువైంది ఏదో ఉంది అన్నాడు. మరి నాకు అది కావాలా అన్నాడు. అది కావాలా అంటే, అట్టయితే అది కొంచెం కష్టం బాబు పొందడం అన్నాడు. ఎంత కష్టమైనా కానీ నాకు అదే కావాలా అన్నాడు. అప్పుడు సనాతన గోస్వామి అన్నారు, యమునలో పోయి స్నానం చేసిరా బాబు, ఇస్తాను అన్నాడు. వీడు వెళ్ళి యమునలో వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. ముందు కూర్చోమన్నారు. కూర్చోబెట్టి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క నామ చింతామణి నా దగ్గర ఉండడం వల్ల చింతామణి వజ్రం తుచ్చం అనిపించి దాన్ని చెత్తకుండీలో పడేశాను అన్నాడు. ఇంతకు ముందు రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆధ్యాత్మిక చింతన ద్వారా దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభూతి చెందడం వల్ల ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి అన్నటువంటిది తక్కువగా ఉండింది. మరి ఈరోజు మనిషిలో 2 లక్షలు ఉంటే 4 లక్షలు అయితే బాగుండంటాడు. 4, 8, 16, 32, 64, 128 నిన్న అనుభవించలేదు, రాబోయే రేపు అనుభవించట్లేదు. తర్వాత దాన్ని మూటగట్టి ఎవరికి పోయి ఇచ్చేసి వెళ్తామో తెలియదు అనమాట. మనిషి కలియుగ ప్రభావం వల్ల ధనములోనే ప్రతి ఒక్కటి ఉంది అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ అది అజ్ఞానం. ధనములో ఆనందం లేదు, శాంతి లేదు. భగవత్ చింతనలో ఆనందం, శాంతి ఉన్నాయి. పూర్వానికి ఎవరో ఒక జమీందారు ఉన్నాడంట. అతని దగ్గర అనంతమైనటువంటి ధనం ఉంది, కానీ శాంతి లేదు, ఎప్పుడు టెన్షన్. మనం కూడా కష్టపడి నానా తప్పుడు పనులు చేసి డబ్బులన్నీ సంపాదించి గల్లాపేటలో తాళం వేసి పెట్టుకుంటాం పడుకుంటే పక్క వీధిలో కుక్క మురిగితే మనం లేచి కూర్చుంటాం అనమాట. అన్ని తలుపులని చూసుకొని మరలా పడుకుంటాం. ఎవరికి శాంతి లేదు. మరి ఆ జమీందారు దగ్గర చాలా ధనం ఉంది, కానీ శాంతి లేదు. ఆ జమీందారు ఇంటి పక్కనే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఉండేవాడు. అతను ఒక చిన్న పూరి గుడిసెలో ఉండేటువంటి వాడు. ఎప్పుడు కూడా గోవింద బోలో గోపాల బోలో, గోవింద బోలో గోపాల బోలో అని చెప్పి ఆనందంగా చిందులు వేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు అతను. ఒకరోజు ఏం జరిగిందయ్యా అంటే, జమీందారు చూశాడు, ఒరే నా దగ్గర ఇంత ధనం ఉంది, వీడి దగ్గరేమో దరిద్రుడు, కానీ ఎప్పుడు గోవింద గోపాల అంటూ చిందులేస్తూ తిరుగుతూ ఉంటాడే అని చెప్పి ఏం చేశాడు అంటే, తన దగ్గర ఉన్నటువంటి ధనంలో ఒక 1000 వరహాలు మూట కట్టి ఆ పూరి గుడిసెలో తీసుకెళ్లి పడేశాడు ఆ సామాన్యమైనటువంటి వ్యక్తి ఇంటిలో. ఆ రోజు నుంచి ఈ యొక్క కూలి పనివాడు ఆ గోవింద గోపాల చిందులు పోయాయి, ఆనందం పోయింది. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు, మళ్ళా లోపలికి వెళ్తున్నాడు, మళ్ళా బయటకు వస్తున్నాడు, ఏం అంతు పట్టట్లేదు. అప్పుడు జమీందారు చూసి అనుకున్నాడు, నాకు ఒకరు తోడు దొరికారా బాబు అనుకున్నాడు. అయితే వారం రోజులు అట్లా గడిచింది. వారం రోజుల తర్వాత మరలా ఈ సామాన్యమైనటువంటి వ్యక్తి గోవింద గోపాల అంటూ చిందులు వేస్తూ తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఈ జమీందారుకు అంతుపట్టక తట్టుకోలేక దొరికినట్టు దొరికి వీడు తప్పిపోయాడు ఏంటి అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళిపోయి, అరే నాయన వారం రోజులు టెన్షన్గా ఉన్నావు, మళ్ళా ఇప్పుడు గోవింద గోపాల అంటూ చిందులు వేస్తున్నావు, ఏంటి విశేషం అన్నాడు. అప్పుడు ఆ సామాన్యుడు చెప్పాడు, స్వామి నా ఆత్మను శరీరాన్ని ఒకటిగా ఉంచుకునేదానికి, ఈ శరీరాన్ని పోషించుకునేదానికి ఏదో నేను కూలి పని నాలి పని చేసి నా జీవనం సాగిస్తూ ఉన్నాను. మిగిలిన సమయం అంతా కూడా ఆ భగవత్ చింతనలో ఆనందంగా గడుపుతూ ఉన్నాను. అయితే ఎవరో ఒక దుర్మార్గుడు ఒక 1000 వరహాలు మూట తీసుకుని వచ్చి నా గుడిసెలో పడేశాడు. అది వచ్చిన దగ్గర నుంచి దీన్ని ఎట్లా కాపాడుకోవాలా, ఎట్లా ఖర్చు పెట్టాలా అన్నటువంటి రకరకాల టెన్షన్ వచ్చేసింది. ఈరోజు ఏకాదశి పర్వదినం, ఈ యొక్క మూటే కదా నా అశాంతికి కారణం అని చెప్పి ఆ యొక్క మూటను తీసుకొని వెళ్ళి గోదావరిలో పడేసి వచ్చేసాను, ఇప్పుడు మళ్ళా ఆనందంగా ఉన్నాను అన్నాడు. అంటే ఉద్ధవుడికి కూడా ఉద్ధవ గీతలో స్వామివారు ఏం చెప్తున్నారంటే, ఒక పిచ్చుకొకటి ఒక చిన్న మాంసపు ముక్కను పట్టుకొని ఎగురుతూ పోతూ ఉందంట. దానిపైన ఒక గద్ద నీడలో చూస్తే అది ఒక కాకి వెంటాడుతుంది, ఒక గద్ద ఒకటి వెంటాడుతూ ఉంది, ఒక రాబందు ఒకటి వెంటాడుతూ ఉంది. ఈ 3 కూడా నా వెంటెందుకు పడ్డాయని ఇది ఆలోచించినప్పుడు తన ముక్కులో ఉన్నటువంటి చిన్న మాంసపు ముక్క కోసం అని అర్థమయ్యి ఆ మాంసపు ముక్కను విడిచిపెట్టి చెట్టు మీదకు వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా శ్వాస పీల్చుకుంటుందంట. ఆ కథ చెప్పి కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, మనిషికి
అందమైనటువంటి భార్య కానీ, ధనమైనా కానీ, పదవైనా కానీ ఉన్నప్పుడు వాటిని పొందాలా అన్నటువంటి ఉద్దేశంతో స్నేహితులు, బంధువులు, దొంగలు అందరూ కూడా మన వెనకాల పడి ఉంటారు. వాళ్ళకి నా శాంతి నా సుఖం, వాళ్ళకు శాంతి లేదు, సుఖము లేదనమాట. అవేమీ లేనివాడు అధిక సంపన్నుడు. ఎందువల్ల అంటే అధికమైన సంపన్నం ఏంటి? శాంతి. అధికమైన సంపద ఏమిటి? శాంతి. నువ్వు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చొనున్నావు, గది అంతా కూడా చల్లగా ఉంది, కానీ నీ బుర్ర మాత్రం వేడిగా ఉంది. ఉపయోగం ఏముంది చెప్పండి? సో అందువల్ల మనిషికి కావలసినటువంటిది శాంతి కావాలా? ఆ శాంతి భగవత్ చింతనలో వస్తుంది. మన ఇంద్రియాలను, ఆ ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ భగవంతుని యొక్క సేవలో మనం ఎప్పుడైతే కైంకర్యం చేస్తామో అప్పుడే మనం నిజమైనటువంటి శాంతిని పొందేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల మనం ఈ యొక్క కలియుగంలో ఆ భగవత్ శాంతిని మనం పొందాలా అంటే ఆ భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకొని ఆనందంగా జీవించాలంటే భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకున్నప్పుడే మనం శాంతిని పొందేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఇతి షోడశక నామ్నాం కలి కల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుష్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకొకటి లేదు అని చెప్తూ ఉన్నారు. అందువల్ల మనం ఈ యొక్క భగవత్ చింతనలో, భగవత్ నామస్మరణలో, భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకున్నప్పుడే నిజమైనటువంటి శాంతి సుఖాన్ని మనం పొందుతాము. హరే కృష్ణ. సహస్రశీర్షరంజితం సహస్రహస్తరాజితం సహస్రవిధ విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూపదీప